హలో నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఛానల్లో కూర్చొని చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఛానల్స్కి వెళ్ళారు, ఇండియా టీవీలో కూర్చున్నారు, ఇండియా టుడేలో కూర్చున్నారు, ఎన్డీటీవీలో కూర్చున్నారు, ప్రింట్ అనే దానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా నేషనల్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు మీరు నేషనల్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అని అడిగితే ఆయన బయటకి చెప్పేటువంటి రీజన్ ఏంటి అని అంటే, ఒక 1 year కంప్లీట్ అయినటువంటి ఎన్డీఏ యొక్క రూలింగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నేను నేషనల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నానని దాన్ని బయటకు చెప్పేటువంటి కారణం నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు కదా, 35 పార్టీలు ఉన్నాయి. ఏ నాయకుడు చేయింది, ఈయన ఒక్కడెందుకు వెళ్తున్నాడు అక్కడికి? నేషనల్ ఛానల్లో కూర్చొని నరేంద్ర మోడీ గారు అది, నరేంద్ర మోడీ గారు ఇది, నరేంద్ర మోడీ గారు అది అని చెప్పి ఆయన ఎందుకు చెప్తున్నాడు? నితీష్ కుమార్ కూడా ఎన్డీటీవీ అదే ఎన్డీఏలో ఎలియన్సే కదా, ఆయన ఏం ప్రయత్నం చేయట్లేదా? సరే పోనీ అసలు ఇదెందుకు? భారతీయ జనతా పార్టీలోనే వాళ్ళ రూలింగ్ స్టేట్ చీఫ్ మినిస్టర్సే ఉన్నారు, పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. అది యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, రైట్, గడ్కరీ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళెవరు 1 year కంప్లీట్ అయిన సందర్భంగా నేషనల్ మీడియాలో కూర్చొని నరేంద్ర మోడీ గారు అది ఇది అని మాట్లాడలేదు. కేవలం తెలుగుదేశం అధినేత నేషనల్ మీడియాలో కూర్చొని 1 year కంప్లీట్ అయిన సందర్భంగా నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నానని చెప్పి ఎందుకు కూర్చొని మాట్లాడుతున్నారు నేషనల్ ఛానల్లో? బయటకు చెప్పేది రీజన్, ఇంటర్నల్ రీజన్. నా అభిప్రాయం, నా అనుమానం మాత్రమే. నా అనుమానం ఏంటంటే, ఇది ఫియర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఫియర్ అంటే, ఇప్పుడు రీసెంట్గా వైఎస్ఆర్సీపీలో ప్రో నరేంద్ర మోడీ, అంటే నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది నాయకులు ఉంటారండి, ప్రతి పార్టీలో ఉంటారు. ఇప్పుడు నేను ఎలాగ రాహుల్ గాంధీ ప్రో మాట్లాడుతున్నానో అలా నరేంద్ర మోడీ ప్రో మాట్లాడే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో చాలామంది ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవించాలి, ఓకే. But ultimately it is Jagan who will take the decision to which side he wants to move. Whether he wants to move towards NDA or he wants to move towards UP అనేది ఇట్స్ డెసిషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. బట్ పార్టీలో ఆ అభిప్రాయం చెప్పేవాళ్ళు ఉంటారు, ఈ అభిప్రాయం చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ రీసెంట్గా ఏంటంటే, మోడీతో మీరు పొత్తు పెట్టుకోవాల్సింది పొరపాటు చేశారు అని చెప్పి బహిరంగంగా 2-3 నాయకులు మాట్లాడారు. ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు. ప్లస్ greatanధ్ర.comలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ greatanధ్ర.com ప్రకారం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారిని పేరు రాశాడు greatanధ్ర.com. బొత్స సత్యనారాయణ గారు లాంటి కొంతమంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చారట, మీరు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మీరు దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీరు అక్కడ వాళ్ళ ఎలియన్స్ని బ్రేక్ చేసి మీరు ఎలియన్స్లోకి వెళ్ళండి వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీతో అని సలహా ఇచ్చారు అని అతను రాశాడు greatanధ్ర.com. నేను అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. బట్ దాంట్లో నిజం ఉందో లేదో నాకైతే తెలియదు. సరే, అది దాంట్లో నిజం అబద్ధం అనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు ఇది ఇంత స్పెక్యులేషన్ జరుగుతున్నప్పుడు, అంటే విదిన్ వైఎస్ఆర్సీపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మీరు ఆ ఎన్డీఏలోకి వెళ్ళండి అని సలహాలు ఇస్తున్నారు అని మీడియా రిపోర్ట్లు వస్తున్న సందర్భంలో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారికి భయం వేసింది. ఈయన ఎక్కడ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మళ్ళీ మోడీ గారితో, అమిత్ షా గారితో దగ్గర అయ్యి మళ్ళీ నన్ను బ్రేక్ చేస్తారా ఎన్డీఏ నుంచి, పోయి నేషనల్ మీడియాలో కూర్చొని మోడీ గారు అది, మోడీ గారు ఇది అని మొత్తం మాట్లాడుతున్నారు. అదర్వైజ్ వాట్ కాంటెక్స్ట్ ఈజ్ దేర్? ఏ కాంటెక్స్ట్ ఆయన నేషనల్ మీడియాలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు మోడీ గారి గురించి? 1 year సందర్భంగా, ఎన్డీఏ కంప్లీట్ అయిన సందర్భంగా, ఈజ్ అ నేషనల్ లీడర్, ప్రపంచంలో నెంబర్ 1 నాయకుడు అని చెప్పి నేషనల్ మీడియాలో కూర్చొని ఇట్స్ ఆల్ ఫియర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అని నేను ఎందుకంటే అసలు ఆయన ఆలోచన ఇంతవరకు ఎవరికి తెలియదు, బయటకు ఎవరు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆలోచిస్తున్నారని. బట్ నాయకులు బయట చేస్తున్న నాయిస్, మీరు మోడీతో పొత్తు పెట్టుకోవాల్సింది పొరపాటు చేశారు అని వాళ్ళు ఎందుకంటున్నారు ఆ మాట? నేను గతంలోనే చెప్పాను, ఈ యొక్క ఈవీఎం ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగింది, అదేదో మనమే గెలిచేవాళ్ళం కదా, ఆ మ్యానిపులేషన్ జరిగితే మనం పొరపాటు చేసామనేటువంటి భావనలో చాలామంది ఉన్నారు. ఓటమిని తట్టుకోలేని వాళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాము, ప్రజాస్వామ్యం కోసం మాట్లాడదాము, ప్రజాస్వామ్యంలో రాజకీయం చేద్దాము, నిజాయితీ గల ప్రజాస్వామ్యం పక్షాన నిలబడదామన్న వాళ్ళకి ఈ ఆలోచన రాదు. ఓడిపోయినా తీసుకుంటారు, ఏముంది ఓటమి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ పాలిటిక్స్. అండ్ డెమోక్రసీ కోసం మాట్లాడేవాడు, డెమోక్రసీ కోసం పోరాడేవాడికి ఓటమి
గెలుపు అనేది అసలు ఇష్యూ కాదు అనుకున్న వాళ్ళు భయపడరు. కొంతమంది ఓటమిని తట్టుకోలేక ఇవన్నీ మాట్లాడుతున్నారు. జగన్ గారికి సలహా ఇస్తున్నారు, మనమే వెళ్ళాం కదా, మనమే గెలిచేవాళ్ళం కదా, ఆ ఈవీఎం మ్యానిపులేషన్ ఏదో మనకే చేసేవాళ్ళు కదా అని వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళ భయంతో ఈయన వెళ్ళి అక్కడ నేషనల్ ఛానల్లో కూర్చొని ఎక్కడ మళ్ళీ జగన్ వస్తాడు ఢిల్లీకి, మళ్ళీ వీళ్ళకి దగ్గర అవుతాడని ఆయన నేషనల్ ఛానల్ కూర్చొని మాట్లాడుతున్నాడు. అక్కడ యాంకర్స్ ఈయన అడిగారు, ఏమైనా నువ్వు గతంలో మోడీ గారిని విపరీతంగా తిట్టావు కదా అని అడిగారు. ఒక నేషనల్ ఇండియా టుడే ఆయన, మీరు నువ్వు మోడీ గారిని విపరీతంగా తిట్టావు కదా, ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నావు ఇక్కడికి వచ్చి, నువ్వు మారావా లేకపోతే మోడీ మారాడా, ఎందుకు గతంలో చెప్పిన దానికి ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడుతున్నావు, గతంలో మోడీ అట్లా అంటాడు ఇట్లా అంటాడు, భార్యనే చూసుకున్నాడు, దేశాన్ని అలా చూసుకొని తిట్టావు కదా, ఇప్పుడు ఎందుకు అని ఆయన అడిగాడు యాంకర్. ఆయన అంటాడు నేషన్ ఈజ్ స్ట్రాంగ్, ఇంటర్నేషనల్ ఈజ్ స్ట్రాంగ్, మోడీ ఈజ్ స్ట్రాంగ్, ఐఆమ్ స్ట్రాంగ్ అంటున్నాడు తప్ప ఆన్సర్ చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నువ్వు మారావా, జగన్ ఇప్పుడు మోడీ గారు మారారా నీ యొక్క వర్షన్ మారటానికి అని అడిగాడు. సరే పోనీ వక్ బిల్కి నువ్వు మద్దతు ఇచ్చావు, నువ్వు సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటావు కదా, ఎందుకు వక్ బిల్కి మద్దతు ఇచ్చావంటే నేను 4% రిజర్వేషన్ ఇచ్చిన, 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, దాన్ని తీసేయలేవు, తీసేస్తే గొడవ చేస్తారు మైనారిటీస్, సో నువ్వు కంటిన్యూ చేస్తున్నావు దాన్ని. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద ముస్లిం కమ్యూనిటీస్? వక్ బోర్డుకి నువ్వు వ్యతిరేకంగా ఓటేసావు, ముస్లిం కమ్యూనిటీస్ని అన్యాయం చేసావు, మోసం చేసావని చెప్పి ముస్లిం కమ్యూనిటీస్ అనుకుంటున్నారు, మిమ్మల్ని బ్యాన్ చేశారు. ఏది ఈద్కో ఇదేనుకో మొన్న రంజాన్ టైంలో బ్యాన్ చేశారు ఆయన. వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు పార్టీ మెంబర్స్ వచ్చి చూసారే తప్ప కమ్యూనిటీస్ బ్యాన్ చేశారు, వక్ బోర్డుకి వెళ్ళి ఇచ్చారు, మద్దతు ఇచ్చారని. ఇదంతా కూడా ఆయన చేసుకుంటున్నారు. సరే ఇవన్నీ ఆయన భయపడ్డారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడరు? ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. నేను చాలా చెప్పాను, చాలా ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఎవరిని ఎక్కడ తిట్టాలో ఆయనకి తెలుసు, ఎవరెక్కడ పొగడాలో ఆయనకి తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఎక్కడ అబద్ధాలు ఆడాలో తెలుసు, ప్రజల యొక్క నాడి పట్టుకుంటాడు, ప్రజలు ఒక 10 అబద్ధాలు చెప్తే ఓట్లు వేస్తారని ఆయనకి తెలుసు. మనం చేసినది చేయకపోయినా నోటికి ఏది వస్తే మనం వాగ్దానాలు అయితే చేయాలి, చేసి గతంలో చేశాడు, గెలిచాడు, పెద్ద ఎఫెక్ట్ లేదు. వాగ్దానం దాటితే అబద్ధం ఒక అబద్ధం చెప్పి ఎన్నికల్లో ఓట్లు గెలిపించిన తర్వాత ప్రజలు అబద్ధానికి తిరుగుబడతారు అనేటువంటి చరిత్ర ఎక్కడా లేదు. వాళ్ళు మర్చిపోతారు, ఎవరి పనిలో వాడు ఉంటాడు. 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలకి మళ్ళీ ఏదో ఒక మేనిఫెస్టో పేరుతోటి ఏ లిస్ట్ ఆఫ్ లైస్ వీ కెన్ రిలీజ్ ఆల్ పార్టీస్, దేశంలో ఉన్న అన్ని ఆల్ పార్టీస్ ఏ మేనిఫెస్టోకి అబద్ధాల చిట్టాకి వాళ్ళు పెట్టిన పేరు మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారు. ఇదంతా కామన్ జరిగింది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కష్టమేం కాదు ఇదంతా, ఓకే. కానీ ఎక్స్పీరియన్స్డ్ కంటే ఎక్స్పీరియన్స్తో కొట్టుకుపోతున్నాడు ఆయన. ఆ నేషనల్లో కూర్చొని ఆయన యాంకర్ అడిగాడు, ఏమన్నా క్యాస్ట్ సెన్సెస్కి స్కిల్ సెన్సెస్కి కంపేర్ చేస్తూ, నువ్వు గతంలో ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ సెన్సెస్, స్కిల్ సెన్సెస్ చేయాలని నాతోనే అన్నావు కదా, అదే సర్దేశాయి గారు ఉన్నారు కదా ఇండియా టుడేలో, ఆయన అడిగాడు, నువ్వు నాతోనే అన్నావు ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్యాస్ట్ సెన్సెస్, స్కిల్ సెన్సెస్ చేయాలని, మరి ఇప్పుడు మీ ఎన్డీఏ వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ చేస్తాను సడన్గా నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు నువ్వు వ్యతిరేకిస్తావా అని అడిగాడు ఆయన. నో క్యాస్ట్ సెన్సెస్, స్కిల్ సెన్సెస్, కొత్తది ఇంకోటి యాడ్ చేశాడు, ఎకనామిక్ సెన్సెస్, 3 కలిపి ప్యారలల్గా చేయాలని మళ్ళీ కొత్తది పెట్టారు. అదేనండి ఇప్పుడు అదే చెప్తున్నా, ఆయన మాటలతోటి దేశాన్ని శాసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు హైదరాబాద్ గురించి చర్చ వచ్చింది, ఏమన్నా హైదరాబాదు ఇప్పుడు అమరావతికి మరి ఏంటి కడుతున్నామంటే నేను హైదరాబాద్కి మించి కడతానని చెప్పి చెప్తున్నారు అక్కడ కూర్చొని. సరే, సంథింగ్ లైక్ డెవలప్మెంట్ ఇష్యూస్ లెట్ ఇస్ నాట్ టాక్ అబౌట్. ఇప్పుడు ఆయన యొక్క ఇంటెన్షన్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ద నేషనల్ మీడియా చెప్తున్నాను, ఓకే. ఎందుకంటే అంత పెద్ద ఎన్డీఏ అలయన్స్ కూటమి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఉంటాయి ఎన్డీఏ అలయన్స్, ఈయన ఒక్కడే పోయి నేషనల్ ఛానల్లో అన్ని ఛానల్లో కూర్చొని మోడీ గారిని పొగడాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ అక్కడ బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారని భయం తప్పితే ఏముంది చెప్పండి అక్కడ నేషనల్ మీడియాలో కూర్చొని. ఒకటి ఓకే, సరే అది జగన్ గారు చేస్తారో లేదని మనకు తెలియదు, బికాస్ ది మైండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నోబడీ నోస్ వాట్ ఈస్ థింకింగ్, నోబడీ నోస్, హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు డిసైడ్. The noise coming from dissatisfactory noise is coming from YSRCP cadre. ప్రో మోడీ పీపుల్ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు నువ్వు మోడీతో పొత్తు పెట్టుకోక తప్పు చేసావని. ఇప్పుడు ఆయనకు భయం వేసింది, చంద్రబాబు నాయుడు గారు పోయి నేషనల్ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు. సరే మాట్లాడితే మాట్లాడారు. ఇక్కడ నేనే ఉన్నా అంట, ఇదిగో చూడండి ఇక్కడ వెనక ఇది పెట్టాను, అది
హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంత 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పొలిటీషియను, ఎంఏ చదువుకున్న పొలిటీషియను, ఇంత ఎడ్యుకేటెడ్ పర్సను, నేను నమ్ముతాను ఆయన ఇంటెలిజెంట్ పొలిటీషియన్ అని. అంత ఇంటెలిజెన్స్ పొలిటీషియన్కి ఇంత కామన్ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? భారత రాజ్యాంగంలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ పెట్టారు. ఒకటి హిందీ అండ్ ఇంగ్లీష్కి అఫీషియల్ లాంగ్వేజెస్ 2 పెట్టారు. ఎందుకు పెట్టారు? దాని వెనక బాగా చరిత్ర ఉంది. హిందీ ఇప్పుడు 3 రీజియన్స్ని కలిపి అఖండ భారతదేశంగా పెట్టారు. 3 రీజియన్స్ని కలిపారు. ఒకటి నార్త్ ఈస్ట్, నార్త్, సౌత్ 3 రీజియన్స్ కలిపారు. సౌత్లో ఎవరికి హిందీ రాదు, నార్త్ ఈస్ట్లో ఎవరికి హిందీ రాదు. అంటే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అస్సాం వాళ్ళు ఎవరికి హిందీ రాదు. వాళ్ళంతా ట్రైబ్స్, వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజెస్. అలాగే మన సౌత్ ఎవరికి హిందీ రాదు. సౌత్లో కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంత సమ్ పార్ట్ ఆఫ్ నిజాం పరిపాలన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి తెలంగాణ వదిలేయండి. ఆంధ్ర, కేరళ, తమిళనాడు హిందీ రాదు ఎవరికి. కాబట్టి ఏం చేస్తారు? ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్కి పెట్టారు. ఇంగ్లీష్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్, నాట్ హిందీ. ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్కి పెట్టింది భారత రాజ్యాంగం. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్స్ అవర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ అవర్. ఎందుకు ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టారు? మన కోసమే. బికాజ్ వీఆర్ ఫ్రమ్ సౌత్, సో దే హ్యావ్ గివెన్ అస్ అఫీషియల్ లాంగ్వేజ్. మన కోసం ఎలా ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టారు, వాళ్ళ కోసం ఎక్కువగా హిందీ మాట్లాడే రాష్ట్రాల నుండి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టారు. నేషనల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? మీరు అక్కడ నేషనల్ మీడియాలో కూర్చొని అక్కడ వెళ్ళి మీరు నేషనల్ లాంగ్వేజ్ అని మీరు చెప్తే, ఇక్కడ సౌత్ ఇండియా మొత్తం ఒకటి ఆలోచిస్తుంటే, సౌత్ ఇండియా నాయకులు మొత్తం ఒకటి ఆలోచిస్తుంటే, సౌత్ ఇండియా నాయకులు మొత్తం ఒకటి, మీరు ఒక్కరు వ్యతిరేకంగా వెళ్ళి అక్కడ కూర్చొని సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు వెళ్ళి అక్కడ మోడీ గారిని పొగుడుకోండి. ఇక్కడ భయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడ ఎన్డీఏలో చేరతారు, మీకు భయం ఉంది, మీరు పొగుడుకోండి. బట్ ఇది మాకు అన్యాయం చేయటం ఎందుకంటే, మా ద్రవిడియన్ భాషకి అన్యాయం చేయటం ఎందుకు, మా ద్రవిడియన్ లాంగ్వేజెస్కి అన్యాయం చేయటం ఎందుకు, మా ద్రవిడియన్ ఇప్పుడు ద మోటివ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హిందీ నేర్చుకోవడానికి ఏమైనా ప్రాబ్లం ఏందండి? ఈవెన్ ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ హిందీ, ఒక 50-60% హిందీ నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. అది అవుట్ ఆఫ్ అదే ఇప్పుడు ఎందుకు నేను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నానంటే, అలాగే నేను చదువుకునేటప్పుడు థర్డ్ లాంగ్వేజ్ నెట్టారు నన్ను హిందీలోకి, తప్పదు, ఫోర్స్ఫుల్గా చదవాల్సి వచ్చింది. నేనేమన్నానంటే, ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఉపయోగమైంది. నాతో పాటు హిందీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నాడు. వాడు కేవలం హిందీ ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. వాడికి ఎందుకు వై డూ యూ ఫోర్స్ సమ్మన్ హిందీ లాంగ్వేజ్? ఇంట్రెస్ట్ నోట్స్ చదువుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? హిందీ నేర్చుకుంటే ఢిల్లీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కాబట్టి, ఉద్యోగాలు వచ్చినవాడు పోయి నేర్చుకుంటాడండి. మట్టి పని చేసేవాడు, వాడు ఏం చదువుకున్నాడని పోయి బీహార్లో మట్టి పని పోయినవాడు 3 నెలల్లో హిందీ మాట్లాడుతున్నాడు తిరిగి వచ్చి. వాడు ఏం చదువుకున్నాడు, ఏం పిహెచ్డి చదివాడు, సంతకం కూడా చేయలేని నిరక్షరాస్యులు బీహార్ పోతారు పని చేయడానికి, బేల్దారి పనికో మట్టి పనికో పోతారు, లేదు ఉత్తరప్రదేశ్ పక్కన ఉన్న మహారాష్ట్ర పోతారు, వాళ్ళ భాష నేర్చుకొని వస్తారు. అదేం పెద్ద కష్టమా? దానికి మీరు పిల్లల మీద బర్డెన్ పెడతారా లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది? సరే, నేర్చుకోవాలనేది కాదు, నేషనల్ లాంగ్వేజ్ అని ఎలా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు? వాళ్ళ వెనక మోటివ్ అనేది నేను గతంలో చెప్పాను. నేషనలైజ్డ్ ఐ మీన్ రీజనలిజం, నేషనలైజ్డ్ లోకలిజం అనేది మా లోకల్ యొక్క కమ్యూనిటీస్ని, మా ద్రవిడియన్ కల్చర్ని, మా ద్రవిడియన్ ఐడియాలజీని, మా ద్రవిడియన్ లాంగ్వేజెస్ని, మా ద్రవిడియన్ సంబంధించినటువంటి లిపి, ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినాయి కదా ఈ 4 రాష్ట్రాలు, ఈ 5 భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ, ఇవన్నీ ద్రవిడియన్ లిపి నుంచి వచ్చినవి. ఈ ద్రవిడియన్ లిపి నుంచి వచ్చినటువంటి మన గడ్డ మీద మనకి కొన్ని ఇండిపెండెన్సీ ఐడియాలజీ ఉంది కదా, దాన్ని వాళ్ళు కిల్ చేస్తారనేది మోటివ్ ఉంది కాబట్టి వీళ్ళు అపోజ్ చేస్తున్నారు. లేకపోతే హిందీ మీద ఎందుకు అపోజ్ చేస్తారండి? బికాస్ ఆఫ్ యువర్ మోటివ్ దేర్ అపోజింగ్. ఇఫ్ మీ మోటివ్ చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండుంటే, నిజంగా మీరు అన్నట్టుగా హిందీ అనేది కేవలం ఒక భాషగా చూస్తే ఎవడు అపోజ్ చేయడు. దే ఆర్ అండర్స్టాండింగ్ ది మోటివ్స్ బిహైండ్ దిస్. ఇది వన్ నేషనల్ ఇది ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు 1 లాంగ్వేజ్, 1 భాష, 1 గాడ్, 1 రిలీజియన్, 1 గాడ్, ఫైనల్లీ 1 లీడర్. ఇట్ బికమ్స్ ఫైనల్లీ 1 లీడర్ అండ్ దెన్ ఫైనల్లీ ఇట్ బికమ్స్ 1 పార్టీ. అరే డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో మనకి ఫెడరలిస్ట్ సిస్టమ్ అనేది ఉంది. డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. వీ షుడ్ హ్యావ్ పవర్ విదిన్ ద కంట్రీ, వీ షుడ్ హ్యావ్ పవర్ విదిన్ ద రీజనలిజం. రాష్ట్ర ముఖ్యమంత్రులకి పవర్ ఉండాలి, మంత్రులకు పవర్ ఉండాలి, వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, సర్పంచులకు కొన్ని పవర్స్ ఉన్నాయి, రైట్.
రకరకాల భాషలు, వాళ్ళ భాషలను గౌరవించాలి. దిస్ ఆల్ మిక్స్డ్ కమ్యూనిటీలో వీ హ్యావ్ డిఫరెంట్ సపరేట్ ఐడెంటిటీ అండ్ ఇండిపెండెన్సీ. దట్స్ కాల్డ్ డెమోక్రసీ. మీరు ఆ డెమోక్రసీని కిల్ చేయడానికి మోటివ్ ఉందని వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చొని హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని మాకు వ్యతిరేకంగా మీరు అక్కడ కూర్చొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నేనైతే చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను. అంటే మాకు వ్యతిరేకంగా అంటే యు ఆర్ ప్రమోటింగ్ హిందీ యాజ్ అ నేషనల్ లాంగ్వేజ్ వెన్ ఇట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. మీరు నిజంగా మీరు అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పుంటే నో ప్రాబ్లం. బట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద నేషనల్ ఛానల్ సేయింగ్ దట్ హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ you are convincing Telugu people and the entire nation that you accept Hindi as a national language. ఏది సౌత్ ఇండియాలో ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు అది అనేది నా ఉద్దేశం. ఓకే, మోరోవర్ సరే పోనీ ఇప్పుడు ఆయన అక్కడ ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇది నేను గతంలో చెప్పాను కదా, ముందే చెప్పాను ఎందుకు వెళ్ళాడు అంటే ఇది ఫీర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది డెమోక్రసీలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అన్నప్పుడు మనం ప్రజాస్వామ్యం కోసం కొట్లాడాలి తప్ప, ప్రజాస్వామ్యం కోసం కాపాడటానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మనం పనంగా పెట్టకూడదు కదా ఏదైనా సరే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాడు. లెటర్ రాస్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక రిప్లై ఇచ్చింది, దాని మీద సంతకం లేదు. రాహుల్ గాంధీ అన్నాడు సంతకం లేని రిప్లై నాకెందుకు అన్నాడు. మీరు విత్ ప్రూఫ్ నేను ఎలాగైతే రీసెర్చ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరిగిందో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రూఫ్లతో సహా నువ్వు నాకు ఇవ్వమన్నాడు. మళ్ళీ ట్వీట్ చేశాడు నేను రాహుల్ గాంధీ. దానికి వాలంటీర్ నువ్వు నాకు ఇన్ రైటింగ్ ఇవ్వు, నువ్వు ఎక్కడో న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాస్తే మేమెందుకు ఇస్తామని ఎలక్షన్ కమిషన్, నువ్వు మాకు కంప్లైంట్ చేయి అప్పుడు మీకు రిప్లై ఇస్తాం ఇన్ పేపర్ అన్నాడు. సీసీటీవీ ఫుటేజ్లకి ఇవ్వమని చెప్పేసి మీరు చట్టం ఎందుకు మార్చారు అని అడిగాడు. ప్రైవసీ బ్రీచ్ అయ్యింది అన్నాడు. ఏం ప్రైవసీ బ్రీచ్ అయ్యిందండి? ఇది డెమోక్రసీని చంపేయటమే. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేవా, ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు లేవా, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు లేవా, సినిమా హాల్ టికెట్ దగ్గర సీసీ కెమెరా, రెస్టారెంట్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రైవసీ బ్రీచ్ కాలేదు అక్కడ. ఎనీబడి క్యాన్ యాక్సెస్ రైట్. ఎవరో అడుగుతారు ఇదిగోండి రైల్వే స్టేషన్లో సూన్స్ డేట్లో మీరు నాకు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అంటే ఇవ్వాలి కదా. మా ప్యాసింజర్ల ప్రైవసీ దెబ్బతిందంటారా? ఎయిర్పోర్ట్లో, సినిమా హాల్స్లో, రెస్టారెంట్స్లో, మాల్స్లో, ఫైనల్గా దాని సంగతి వదిలేయండి. పొలిటికల్ పార్టీలు పెట్టే పబ్లిక్ మీటింగ్స్లో ఒక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా, సిద్ధాంత సభలు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు మహానాడు సభలు పెట్టినా చుట్టుపక్కల కొన్ని వందల కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి చూడండి మాకు ఇంత క్రౌడ్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో నెడుతున్నప్పుడు అప్పుడు ప్రైవసీ బ్రీచ్ అవ్వలేదా? వాళ్ళ మొఖాలు చూడతలేదా? వాళ్ళని మిస్యూజ్ చేయరా? అప్పుడు అంతమంది క్రౌడ్ని మీరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో మొత్తం కొడతా ఉంటే అదంతా కాదు. కానీ ఓట్లు వేసేటప్పుడు లైన్లో ఎంతమంది నిలబడ్డారో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను ఎలక్షన్ టైంలో. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంటే ప్రైవసీ బ్రీచ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్. ఇట్ ఈస్ కాల్డ్ కిల్లింగ్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వీ కెనాట్ మేక్ ఎ డెమోక్రసీ ఎ జోక్. ఈ డెమోక్రసీ చనిపోయిన రోజు మన తరతరాలు మాదే. ఇప్పుడు మన లైఫ్ అయిపోయింది, మన పిల్లలు సఫర్ అవుతారు. మన సిఫర్ ఎవరో డిక్టేటర్షిప్ వచ్చి కూర్చున్నప్పుడు మన పిల్లలకి లైఫ్ ఉండదు. అప్పుడు దే బికమ్ స్లేవ్స్. వచ్చే రోజుల్లో ఇఫ్ ఇండియా టర్న్స్ యాజ్ ఎ డిక్టేటర్షిప్ ఇన్ ద కమింగ్ 10-15 years later, then our children will suffer. That's what. So we need to protect the democracy in India, at least for the sake of our children. Thank you. Namaskaram.